ఆశయాలను వర్ధిల్లాలి సబండ కులాల ఐక్యత, వర్ధిల్లాలి సబండ కులాల ఐక్యత. జోహార్ సర్దార్ సార్వాయి పాపన్నగౌడు, జోహార్ జోహార్. జోహార్ సార్వాయి సద్దన పాపన్నగౌడు, జోహార్ జోహార్. జోహార్ జోహార్ సర్దార్ పాపన్నగౌడ్ గారికి, జోహార్ జోహార్. జోహార్ జోహార్ సర్దార్ పాపన్నగౌడ్ గారికి. జోహార్ జోహార్. కొనసాగిద్దాం మహనీయుల ఆశయాలను, కొనసాగిద్దాం మహనీయుల ఆశయాలను. దాడులు భరించలేనటువంటి పాపన్నగౌడు తన చేతిలో ఆ కళ్ళు గీయడానికి ఉన్నటువంటి కత్తితోని ఆ తునిష్కి రాజులను మెడ నరికి చంపేస్తాడు. అప్పుడే మొదలైనటువంటి ఈ ఉద్యమం మొత్తం జిల్లా వ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా వీళ్ళు ఏదైతే దాడులు చేస్తున్నారో ఆ రాజుల మీద వ్యతిరేకంగా పోరాటం చేసి బహుజనులందరినీ ఏకం చేసి వాళ్ళను తరిమినటువంటి గొప్ప చరిత్ర కలిగినటువంటి సర్దార్ పాపన్నగౌడును మనం తలుచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆ మహనీయులను తలుచుకోవడం వల్లనే చరిత్రను రేపటి భావి తరాలకు తెలియజేసిన వాళ్ళం అవుతామనే ఉద్దేశం కొద్దీ ఈరోజు ఆయన జయంతి వేడుకలను ఇక్కడ ఘనంగా నిర్వహించుకున్నందుకు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నాము. ఈరోజు వెంకటపూర్ గ్రామంలో మరి జరుపుకుంటున్నటువంటి సర్దార్ పాపన్నగౌడ్ గారి 374వ జయంతి సందర్భంగా మరి మా వెంకటపూర్ గ్రామంలోనే కాదు అనేకమైనటువంటి మారుమూల గ్రామంలో కూడా ఇంత బహుజన ఏకవాదం చేసి బహుజన సిద్ధాంతాన్ని వినిపించినటువంటి గొప్ప వ్యక్తి, మహనీయుడు, మరి గొప్ప వ్యక్తి అయినటువంటి సర్దార్ పాపన్నగౌడ్ గారి జయంతిని జరుపుకోవడం మాకు ఎంతగానో ఆనందంగా ఉంది. మరి ఈ రోజున సర్దార్ పాపన్నగౌడ్ గురించి చెప్పాలంటే ఆయనే బహుజనులను ఒక గౌడ వర్గానికే కాదు మిగతా అన్ని వర్గాలకు సామాన్యంగా తోడుండి ముందటుండి నడిపించినటువంటి గొప్ప బహుజనవాది. కాబట్టి సబండ కులాలను కూడా ఏకం చేయడంలో కానీ, తిరుగుబాటు చేయడంలో కానీ, ఉద్యమాలను నడిపించడంలో కానీ ముందుండేటువంటి చైతన్యపరిచినటువంటి గొప్ప వ్యక్తి. ఈయన గురించి మరి మనందరము ఎంతగానో ఎంతో గొప్ప మహనీయుని గురించి తలుచుకొని మరి ఆయన అడుగుజాడలు నడవాలని, మరి రేపటి భావితరాలకు దుఃఖించిగా ప్రతి బహుజన సిద్ధాంతాన్ని వినిపించాలని మరి ఇలాంటి గొప్ప వ్యక్తులను స్మరించుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమంలో భాగమై మరి ఇంత గొప్పగా జరుపుకున్నటువంటి మరి వెంకటపూర్ గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి, మరి ఇక్కడ వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి బహుజన సిద్ధాంతానికి తోడ్పడినటువంటి సర్దార్ పాపన్నగౌడ్ గారి జయంతి సందర్భంగా మరి ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ చిన్న అవకాశం